ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగుగాక. క్రీస్తు నామములో మీ అందరికీ షాలోమ్. మరి దేవుని వాక్యం చెప్తుంది, నిన్ను విడువను నిన్ను ఎడబాయను అని, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుమని యెహోషువ 1:6 దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం ఏమంటుందంటే నిన్ను విడువను నిన్ను ఎడబాయమంటుంది. ఈ లోకంలో చూసుకున్నట్టయితే ప్రతి వారు కూడా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కుటుంబంలో భార్య భర్తల మధ్యలో వారి జీవితం విడిచిపెట్టి వెళ్ళిపోతుంటారు. పిల్లలు తల్లిదండ్రుల పట్ల విడిచిపెట్టి వెళ్ళిపోతుంటారు. కానీ ఆయన యేసు ప్రభు అంటున్నాడు, నిన్ను విడువను నిన్ను ఎడబాయను అంటున్నాడు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు అంటున్నాడు. ఆనాడు మరి మత్తయి సువార్త 14:31 కూడా అంటే, పేతురు నీళ్ళలో చూచి నడుస్తూ మరి ఆ నీళ్ళలో మునిగిపోతుంటే యేసు ప్రభు ఒక మాట అంటాడు. అక్కడ ఒకసారి చదవమ్మా. యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడుతువని, అల్పవిశ్వాసి నువ్వు ఎందుకు సందేహపడుతున్నావు అని అతనితో చెప్పాను. కానీ దేవుడు ఈరోజు నీతో కూడా చెప్తున్నాడు, నువ్వు నన్ను ఎవరు పట్టించుకుంటలేరు, నేను ఒంటరి వానని నువ్వు బాధపడుతున్నావేమో. దేవుని వాక్యం చెప్తుంది, నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. అలాంటి గొప్ప విశ్వాసము, ఆత్మీయ జీవితము దేవుడు మనకు అనుగ్రహించలాగా ప్రార్థించుదాం. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.